కుటుంబం అవార్డ్స్ లో చాలా వదినా. చక్కగా మామ్స్ వదినా ఏంటి వదినా క్యారెక్టర్లు అసలు దిగారు. ఈ మధ్య కాలంలో వదినా నువ్వు వంటలు ఎంత బాగా చేస్తున్నావు మొన్న గోంగూర 65 చేసావు ఎంత బాగుంది వదినా నాదేముంది వదిన జీ తెలుగులో వస్తున్నటువంటి వంటల కార్యక్రమం చూసి ఏదో చేసేసాను కానీ నువ్వు వదిన మొన్న వారం క్రితం నాకు వండి పెట్టిన చికెన్ ఇంకా నా కడుపులో తిరుగుతూనే ఉంది. ఇంకా ఫ్రిడ్జ్ లో ఉంది సార్ వచ్చినప్పుడు పెడతాలే వద్దులే వదిన నువ్వు దాచుకొని ఉంటావు, నువ్వే తిను. కాదు వదినా నువ్వేం అనుకోనంటే ఒక మాట చెప్తాను ఏంటి? మొన్న అన్నయ్య మా ఇంటికి వచ్చాడు పులుకు పలుకు లేకుండా అంత దిగులుగా నీరసంగా ఉన్నాడేంటి అదే చికెన్ తీసి వేడిగా పాత ఇడ్లీలే ఉంటే మళ్ళీ వేడిగా ఆవిరి పెట్టి మళ్ళీ పెట్టాను ఆవురు మంట తిన్నాడు. తిన్నాడా? ఉండమ్మా నువ్వేం అనుకోకు గాని వదినా సీరియల్ గోల్డ్లో బట్ నువ్వు అన్నయ్యని మర్చిపోతున్నావేమో వదినా నువ్వు కూడా వేరే వాళ్ళకి సలహాలు ఇవ్వడం మానేసే వదిన. ఎందుకంటే మా ఆయన వచ్చి నేను ముద్దు బిడ్డ సీరియల్ చూస్తున్న టైంలో భోజనం పెట్టమని అడిగితే నేను పెడతానా నేను ముద్దు బిడ్డ సీరియల్ మరి కరెక్టేలే మర్చిపోయాను రాత్రి కరెంట్ పోయింది కృష్ణకి ఏమైంది ఏమైనా మాట ఏమైనా వచ్చిందా ఏం చెప్పమంటావు వదిన నా కర్మ కాకపోతే ఎంత చక్కగా మాట్లాడేవాడు వదిన కృష్ణ అసలు మాట పలుకు లేకుండా అయిపోయాడు. అసలు కృష్ణకి మాట వస్తుందో లేదో తెలియక మా ఆయనకి నేను తిండి పెట్టడం మానేశాను. అదే సంగతి. కృష్ణకి మతి వస్తుందా లేదా అన్న టెన్షన్ తో మీ ఆయనకి మాట వస్తుందా లేదా అన్న టెన్షన్ లో మీ ఆయన తిండి పెట్ట మానేసావా? ఇంకో 2-3 నెలల వరకు రాదు మతి అంటే మా ఆయన మాట మీ ఆయన అన్నయ్య ఎడిపోతే పోయాడు గాని సీరియల్ ఏమవ్వకూడదే ఏం అవ్వకూడదయ్యా అన్నయ్య ఏమైనా పర్వాలేదు సీరియల్ ని కళ్ళ కట్టినట్టుగా వివరించి మరీ చెప్పుద్ది ఫోన్ లో అయినా పర్వాలేదు ఉత్తమ వదిన ఆవిడ ఉత్తమ వదిన ఆయనకి తిండి పెట్టలేదంటే ఉత్తమ వదిన నామినేషన్స్ ఏమిటో చూద్దాం. బెస్ట్ అమ్మాది ఉత్తమ వదిన నామినేషన్. Good night advanced Zee Telugu Kutumbam Awards 2012 powered by Dabur Red Paste. ఉత్తమ వదిన నామినేషన్స్ శోభన మాధవ్ని ఎలా హ్యాపీ చేయాలో నాకు తెలుసు. అక్షర ఇక్కడ ఆ రేఖ మొగుడు కనిపించడం లేదని మేమందరం బాధపడుతున్నాం. అహల్య అర్జున్ అమెరికాలో దిగిన వెంటనే ఒకసారి ఫోన్ చేయి. సుమిత్ర లేని మంచితనం అంజలి దగ్గర ఉంది కాబట్టే నాకు దగ్గరైంది. వదినలంటే అలా ఉండాలి. మరి ఉత్తమ వదినలకి అవార్డు అందించడానికి వేదిక మీదకి ఆహ్వానించేద్దామా? మంచు లక్ష్మీ ప్రసన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఉత్తమ వదిన అవార్డు ని అందజేయాల్సిందిగా అండ్ అలాగే తాప్సీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఉత్తమ వదిన ఎవరు? అక్షర కలవారి కోడళ్ళు కలవారి కోడళ్ళు కన్నీరైనా కొత్త పరిమళమీయ తారిల్లు మండి. వావ్ అసలు చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో ఈ విధంగా బెస్ట్ వదినాకి నన్ను నామినేట్ చేసి గెలిపించినందుకు ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే స్పెషల్లీ మా టీం కూడా కల్వారి కోడల్ టీం అండ్ యాటా గారు హరిత గారు నవీన గారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ విధంగా తాప్సీ గుండెల్లో గోదావరి అండ్ అలాగే మంచు లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ సో మచ్. మీ చాలా మంచి హైట్ అండ్ అలాగే తాప్సీ గారు కూడా చాలా మంచి హైట్ ఉన్నారు. అండ్ మీ ఇద్దరం సిస్టర్స్ లా ఉన్నామా ఓకేనా? యా వి లుకింగ్ లైక్ యువర్ సిస్టర్. యా ఓకే మీ ఇద్దరు కూడా ఎంతో ప్రేమ అంతే పొగరు అత్తకిరువైపుల ఈ కోడళ్ళు. మరి గుండెల్లో గోదావరి గురించి మాకేమైనా? ఇద్దరికి పెద్ద కాంప్లిమెంట్. ఇద్దరు ఇంతకు ముందు సినిమాల్లో కన్నా ఇందులో ఇంకా చాలా డిఫరెంట్ గా చాలా అందంగా కనిపిస్తున్నారు. ఇద్దరు కూడా అసలు ఎంత బాగున్నారో. ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఇలాంటి మేకప్ లేని మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సందీప్ సందీప్ మా హీరోయిన్ పెట్టుకొని రాలేదంటే బాగోదు కదా. నేను అనుకునింది తెర మీదకి ఎక్కించగలిగానని మై హోల్ టీమ్ ఇస్ వెరీ ఎక్సైటెడ్. So please keep us in your prayers and I hope this movie will bring you lots of
joy and enjoyment. Thank you. Tapsi will speak. తాప్సీ గారిని మాట్లాడాలి. ఐ థింక్ రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్ లో నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు సే రైట్ నౌ. ప్లీజ్ సీ ద మూవీ. ఫస్ట్ టైం కొత్త లుక్ తో both of us మేమిద్దరం, and of course Sandeep and Adi, both of our heroes. Something different, so please appreciate our effort. Thank you. ఓకే ఇప్పటి వరకు 2 ఫీమేల్ వాయిస్ లో విన్నాం గుండెల్లో గోదావరి గురించి, ఇప్పుడు మేల్ వాయిస్ లో. అంటే బేసిక్ లాస్ట్ అరగంట నుంచి మా గురించి చెప్పు. లాస్ట్ అరగంట నుంచి వాట్ యువర్ ఫేసింగ్ ఐఎమ్ ఫేసింగ్ నౌ. ఎందుకంటే ఇద్దరు లేడీస్ ఉన్నప్పుడు కాన్సన్ట్రేట్ ఎప్పుడు అక్కడే ఉంటుంది. నాకు అది కూడా ఎప్పుడు అదే ప్రాబ్లమ్, బట్ అడ్వాంటేజ్ కూడా అదే. సో ఐ మేకింగ్ అప్ ఫర్ ఆది ఆల్సో. లక్ష్మి సినిమాలో చాలా అందంగా ఉంటుంది, తాప్సీ కూడా సినిమాలో చాలా అందంగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇళయరాజా గారి మ్యూజిక్ అంతకన్నా అందంగా ఉంటుంది మన చెవులకి. సో తప్పకుండా మ్యూజిక్ వినండి, ఈ పాటికి వినేసే ఉంటారు. థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. వదినా 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 ఇప్పుడు ఏం చేద్దాం అంటే వదినా మొత్తం మా అత్తగారు ఒక్క నిమిషం కాదు, మీకు అర్థం కావట్లేదు. ఏమైంది? చక్కగా ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తుంటే ముందు వరుసలో యంగ్ వాళ్ళు కూర్చున్నారు, వెనక వరుసలో అంకుల్ ఆంటీలు కూర్చున్నారు, ఇంకా లాస్ట్ వరుసలో వాళ్ళని చూసినప్పుడల్లా మా బామ్మ గుర్తొస్తుంది. అక్కడ బామ్మగారు ఉన్నారు కానీ చెయ్యి ఊపట్లేదు. చెయ్యి ఊపండి బామ్మగారు, మిమ్మల్నే కళ్ళజోడు పెట్టి నా డీటెయిల్ చూస్తున్నారు. మా బామ్మ. ఇప్పుడు బామ్మ ఎందుకు గుర్తొచ్చింది? బామ్మ ఎందుకు అంటే మా బామ్మ చక్కగా ఎంత బాగా డాన్స్ చేసేది. బామ్మ డాన్స్ చేసేదా? డాన్స్ చేసేదా? కుంభాలు తినేది. ఇది వరకు అడ్డంగా వెళ్ళేది, ఈ మధ్య నిలువు వెళ్ళినా కూడా పట్టట్లేదు గుమ్మంలో. డాన్స్ చేస్తుందంటే ఖచ్చితంగా ఆవిడ చిన్నప్పుడా? ఝాన్సీ బామ్మ డాన్స్ చేస్తుందంటే ఖచ్చితంగా ఓంకార్ తో చెప్పి ఎలాగైనా ఆటలో పెట్టిద్దాం. ఆట 7 ఆడిషన్స్ కూడా వెళ్దాం అనుకుంది మా బామ్మ. బామ్మగారా కాశీకి వెళ్ళింది, అక్కడ స్పెషల్ స్టెప్స్ నేర్చుకొస్తాంది. అప్పటి నుంచి మిస్ అవుతున్నాను. ఆవిడ మిస్ అవుతున్నాను కాబట్టి మన జీ తెలుగు యంగ్ బేబ్స్, the cool babes of Zee Telugu, our bombs. Yes, our bombs, the young babes of Zee Telugu ni. bombs. The bombs, they are bombs only. Okay. For me babes. మా బామ్మని వాళ్ళలో చూసుకుంటాను. చూసుకో. వాళ్ళలో సరే పిలుస్తారా? కళ్ళు పోతాయి రా, కళ్ళు పోతాయి. వాళ్ళలో బామ్మని చూసుకోవడం ఏంటి? బామ్మ కాదు, బామ్మ. పడిపోతూ వాడితోటి ఆడుకుంటే యా యా యా. చింతైనా బుజ్జైనా ముసుగేసుకొచ్చింది మూర్తైనా. జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా. చంతైనా బుచ్చైనా మోసగేసుకొచ్చింది మూర్తైనా. జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా. చంతైనా బుచ్చైనా మోసగేసుకొచ్చింది మూర్తైనా. జోరైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా. की मास्क न चलता है, मनस की वेस्करा పరిచయం అవ్వకున్న పర్వానే, తిగరుని మిస్
ఉన్నది మాలో వేకెన్సీ. Take a chance, baby. కలిసిన మీతో ఫ్రీక్వెన్సీ. Make a move, baby. కిస్సిస్తూ కిలో లెక్కన అప్ అప్ ఆపైన కులి చేస్తూ కుచాల్ లెక్కన. One more inch. నచ్చినవన్నీ చేసిన వాడికి వెచ్చని కరెన్సీ చేసేందుకు నీ కుడి నాకు ఎడమైంది సై. ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా ఆ మాటకొస్తే ఏ గ్రూప్ అయినా ఫస్ట్ అయినా రిస్క్ అయినా ఏదో రస్తే ఏ కోడ్ని కిస్కైనా सकुबाई जरा दे दो ना गरम गरम चाय. सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదొరకో హాయ్. వేసుకున్న గుమా గుమా చాయ్ యమ్మా ఫేమస్ ఇది రిలేట్ టు దుబాయ్. తీసుకున్న సలా సలా చాయ్ బే మోగిస్తది నరాలో సన్నాయ్. గుండె గుయ్యి అంటే అరౌండ్ చాయ్ సుయ్ అంటే పన్ను చాయ్ కెఫ్ అంటే కర్రకాయ్ చాయ్. ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్ సలవైతే కరా చాయ్ ముసుగెడితే మొలకాడు చాయ్. నా బంగారు చేతులతో పింగారు సోదరులో నీ కోసం తెస్తానబ్బాయ్. వెల్కమ్ టు సక్కుబాయ్ కర్రం చాయ్ తాగేసాయ్ మజా చాయ్. వెల్కమ్ టు సక్కుబాయ్ కర్రం చాయ్ తాగేసాయ్ మజా చాయ్. ఫుల్ బాటిల్ వాసు మరో దేవదాసు శాంపిల్ చూసాడు సక్కు చాయ్ డోసు కిక్కెక్కి చేశాడు రికార్డ్ డాన్స్. పరితోలే తారా సింగు సక్కు చాయ్ కి బ్యాన్ అయిపోయి ఇక్కడికిక్కడే నా ధాబాలో సెటిల్ అయిపోయాను.